నామ స్తోత్రంలో అందరికీ వందనాలండి. ఉదయకాల వాక్యము రోమాపత్రిక 12వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందామండి. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమ సంఘంలో ఉన్నవారికి ఆనాడు చెప్పాడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరైనా మనల్ని తిట్టినా, ఎవరైనా మనల్ని హింసించినా, ఎవరైనా మనల్ని అపహసించినా, ఎవరైనా మనల్ని పనికిరావు అన్నా సరే వారితో మనము ఎదురు మాట్లాడద్దు, వారిని గురించి మనము తిట్టద్దు, వారిని గురించి ఇతరులకు మనం చెప్పద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ఇది దేవుని మాట. సమాధానంగానే ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వాక్యంలో సెలవిస్తుంది. కీడికి ప్రతి కీడు ఎవరికి మనం చేయకూడదంట. యేసయ్య బిడ్డలమని చెప్పుకునే మనము, యేసయ్యని నమ్ముకున్నామని చెప్పుకునే మనము ఎవరైనా మనకు కీడు చేస్తే వారికి ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా మనల్ని తిడితే మనం వారిని తిట్టకూడదు. ఎవరైనా మన సొమ్మును దొంగిలించినప్పుడు వాళ్ళ సొమ్ము మనం తీసుకోకూడదు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. దావీదుని సౌలు తరుముతున్నాడు. తన మామ అయిన సౌలు తరుముతున్నాడు చంపడానికి, దావీదుని చంపాలని, దావీదును భూమి మీద లేకుండా చేయాలని తరుముతున్నప్పుడు దావీదు అతనిని చంపడానికి అతనికి అవకాశం వచ్చినా సరే సౌలును దావీదు చంపల. కీడుకు ప్రతి కీడు చేయలేదు. కాబట్టి దావీదంటే దేవునికి అంతా ఇష్టము, ప్రేమ. మనల్ని తిట్టిన వారిని సైతం క్రీస్తు ప్రేమతో మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరితో కూడా మనం పలకరించి మాట్లాడాలి. ఎవరి మీద మనకు కోపం ఉండకూడదు, ఎవరిని మనము ద్వేషించకూడదు. కీడుకి ప్రతి కీడు మనం చేయకూడదు, చేయవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుల్లో నుంచి దేవుడు వాక్యాన్ని సెలవిస్తూ ఉన్నాడు. మనకి చేతనైతే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మనం ఉండాలి. మనకి చేతనైనంత వరకు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు అదే ఇష్టపడుతున్నాడు, దేవుడు అదే ఆశపడుతున్నాడు. మన యుద్ధ నుండి ఆయన కోరుకునేది ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మనము జీవించాలి, బాగుండాలి. మనుష్యుల అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి. మనుష్యులందరికీ యోగ్యమైనది ఏంటి? నెమ్మది కావాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి. ప్రతి ఒక్కరికి నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం దేవుడిచ్చినట్లు వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మన కొరకు అనేక మంది మొరపెట్టి ఉంటారు కనుకనే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనం కూడా అనేకుల కొరకు ఏం చేయాలి? మొరపెట్టే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. ప్రతి ఒక్కరితో యోగ్యమైనంత వరకు, మనకి చేతనైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. దావీదు చివరి వరకు పోరాడాడు. దావీదు సౌలు నుంచి తప్పించుకున్నాడే తప్ప నువ్వా నేనా చూసుకుందాంరా, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానా అని ఎదురుగా ఆయనతో పోట్లాడలేదు. దావీదు తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, దేవుని దగ్గర తగ్గించుకున్నాడు, తన మామ దగ్గర తగ్గించుకున్నాడు, తన కుమారుడి దగ్గర తగ్గించుకున్నాడు. ఎన్ని పోరాటాలు, ఎన్ని వేదనలు, ఎన్ని శోధనలు దావీదుకి ఎదురుపడినా సరే దావీదు దినమునకు 7 మార్లు దేవుణ్ణి
స్తుతిస్తూ ఉండేవాడు, ఆయన్ని గణపరుస్తూ ఉండేవాడు. ప్రతి ఒక్కరితో సమాధానంగా దావీదు ఉన్నాడు కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించాడు, విడిచిపెట్టలేదు. వృద్ధాప్యంలో కూడా దావీదుని విడిచిపెట్టలేదు దేవుడు. మనల్ని కూడా విడిచిపెట్టడు. మనం కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. పలానా వారు మనల్ని దూషించారా, మనం దూషించకూడదు. పలానా వారు మనల్ని ద్వేషిస్తున్నారా, మనం ద్వేషించకూడదు. క్రీస్తు ప్రేమతో మనం వారిని ప్రేమించే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో, ఇంకనూ మనం పాపులమై ఉండగానే, మనం ఇంకనూ దోషులమై ఉండగానే ఆయన తన అద్వితీయ కుమారుని మనకి కానుకగా ఇచ్చాడు, అర్పణగా ఇచ్చాడు. తను తాను అర్పించుకున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను అర్పించుకున్నాడు. కలవరి శిలువలో ఆయన చూపించాడు మార్గాన్ని మనకి. ఆ మార్గంలో మనం నడవాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు వారి కోరిక ఉన్నది, ఆయన ఆశ ఉన్నది. దేవుని ఆశను మనము నెరవేర్చే వారముగా ఉండాలి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగి ఉండేవారముగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. దేవుడు చెప్పిన మాట మనం విందాం. దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నాం. ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట వింటే మనకి మంచే జరుగుతుంది, మేలే జరుగుతుంది. ఆయన మాట విని నడిచిన అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. మనం కూడా ఆయన మాట విన్నట్టయితే తప్పకుండా మనల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉందాం. ఎవరైనా మనల్ని తిట్టినా మనం ఓర్పు కలిగి ఓర్చుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మనందరం జీవించి దేవుని ఆశీర్వాదంలో పొందుకొందుముగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఉదయకాలం రోమాపత్రిక 12వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకోవడానికి కృప చూపించావు. కీడుకు ప్రతి కీడు ఎవరికి మేము చేయకుండా సహాయం చేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించే జీవితం మాకు దయచేయండి. ఎవరి మీద మేము కోప్పడకుండా, ఎవరి మీద మేము అసూయపడకుండా నాయన మీరే మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి కోరిక నెరవేర్చండి, ప్రతి ఒక్కరి అవసరతల అక్కర్లు మీరే తీర్చండి. ప్రేమ కలిగిన దేవుడవు, ప్రేమామయుడు, కరుణామయుడు అయిన యేసు నీకు మాత్రమే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన దేవ, నీకే వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసునామనకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.